స్నేహితులందరికీ వందనం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏమంటే, ఒక సిద్ధ పురుషుడైన యోగి మహారాజ్ గురించి ఈ వీడియోలో మీతో చర్చించడం జరుగుతుంది. ఆయన పేరు శ్రీ గజానన్ మహారాజ్. ఆయన ఒక అవధూత. ఆ స్వామి యొక్క సమాధి ఇంకా గుడి మహారాష్ట్ర రాష్ట్రంలోని సేగం అనే ఒక పట్టణంలో ఉన్నది. ఆ సేగం అనేది అకోలాకి 38 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్కి 500 కిలోమీటర్ల దూరం. ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ నుంచి బికనీర్ వెళ్ళే ట్రైను రాత్రి 11:30కి ఉంది. ఇది సేగాం నుంచి వెళ్తుంది. ఈరోజు రాత్రి 11:30కి మీరు ఇక్కడ బయలుదేరినట్టయితే మరుసటి రోజు మార్నింగ్ 11:30కి సేగంలో దిగవచ్చు డైరెక్ట్గా. అలాగే వీక్లీ అట్నుంచి మళ్ళీ 2 days డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది సేగాం నుంచి. లేదా కాచిగూడ నుంచి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ డైలీ అకోలాకి ఉంటుంది. అకోలా నుంచి ఏదైనా బస్సులో కానీ ట్రైన్లో కానీ సేగాం చేరుకోవచ్చు. అక్కడ నుంచి అకోలా నుంచి సేగాం 38 కిలోమీటర్లు. ఈ సేగాంకి సంబంధించిన శ్రీ గజానన్ మహారాజ్ సంస్థానికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సంస్థానానికి భక్త నివాస్ అని చెప్పి సేగాంలో దాదాపుగా ఒక 2500 నుంచి 3000 రూములు ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మంచి సర్వాంగ సుందరంగా కూడా ఉంటాయి ఈ రూమ్స్. నీట్నెస్ ఉంటుంది. చక్కగా ఫ్రీ భోజనం ఉంటుంది, ఫ్రీ బస్సులు ఉంటాయి. అవసరమైన వాళ్ళకి ఫ్రీగా వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వామి యొక్క లీలలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేనైతే ఈ స్వామి గురించి 2013లో విని సేగం వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి నాకు జరిగిన ఈ అనుభవాలన్నీ కూడా మీకు కొంచెం కొంచెంగా తెలియజేస్తాను. ఈలోగా ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు కావాలంటే ఇందులో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి ఫోన్ చేయొచ్చు ఏమైనా వివరాలు కావాలనుకుంటే. లేదా ఎవరైనా సేగం వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఈ స్వామి ఇప్పుడు ఇక్కడ ఆయన లేరు. ఆయన 1832 సంవత్సరంలో సమాధి అవడం జరిగింది. కానీ వారి లీలలు, వారి యొక్క ఆశీర్వచనాలు ఇప్పటికీ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. దానికి నేనే చూసిన నిదర్శనాలు చాలా ఉన్నాయి. అవి మీకు తర్వాత వీడియోల్లో తెలియజేస్తాను. ఈ యొక్క సేగం వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఆయన ఆశీర్వచనం దొరుకుతుంది. మంచి మీకు ఒక అనుభూతి మిగులుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వివరాలు మీకు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏమైనా ఇంకా వివరాలు కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. లేదా మీరు వెబ్సైట్లో గూగుల్లో షిరిడి సంస్థానాన్ని గజానన్ సంస్థాన్ అని కానీ గజానన్ మహారాజ్ అని కానీ మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వివరాలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.